ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే ప్రభుత్వ పర్యవేక్షణలో ఆస్తులు ఉండనున్నాయి. అంటే ఎన్జీఓలు, చర్చిలు, విద్యా సంస్థల్లో బిల్లుపై ఆందోళన వ్యక్తమవుతోంది. Government is likely to table the amended FCRA bill. విదేశాల నుంచి వచ్చే డబ్బు మన దేశానికి నిజంగానే సహాయం చేస్తుందా, లేక ఇది ఒక కనిపించని ఇన్ఫ్లుయెన్స్ గేమ్లో భాగమా అనేది మీ అందరికి ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్న వచ్చి ఉంటుంది. ఒక ఎన్జిఓకి ఒక వేరే దేశం నుండి కోట్ల రూపాయలు వస్తే అది మనం చారిటీ అనుకుంటాం, పేదలకు సహాయం చేస్తుంది, స్కూల్స్ కడుతుంది, హాస్పిటల్స్ కడుతుందని అనుకుంటాం. కానీ అదే డబ్బు సోషల్ మూవ్మెంట్స్ కోసం, ప్రొటెస్టుల కోసం, సోషల్ డెసిషన్స్ కోసం వాడితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ అనుమానాల వల్లే ఇండియా ఒక చట్టం తీసుకువచ్చింది. అదే ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అన్నమాట. అసలు నిజంగానే ఫారెన్ నుంచి వచ్చే డబ్బు ఏమవుతుంది, నిజంగానే ఇది ప్రొటెస్టుల కోసం, రిలీజియన్స్ కోసం వాడుతున్నారా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఊహించని ట్విస్టులు ఎన్నో ఈ వీడియోలో ఉంటాయి. ఎఫ్సిఆర్ఏ అసలు కథ కొత్తదేం కాదు. ఇది 1976లోనే స్టార్ట్ అయింది. అప్పట్లో ప్రతి దేశం కోల్డ్ వార్లో ఉండేవి. అంటే ప్రతి దేశం వేరే దేశంపై పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఉండేవి. అప్పట్లో ఇండియాకు కూడా ఒక భయం ఉండేది, వేరే దేశాల వాళ్ళు మన ఇండియాలో ఇండైరెక్ట్ గా మన దేశంలో డెసిషన్స్ ని ప్రభావితం చేస్తారేమో అని. అందుకే అప్పట్లో ఒక సింపుల్ ఐడియా వచ్చింది. అదే ఫారెన్ నుండి వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్ కి తెలియాలని. ఇది ఫస్ట్ లుక్ కి చాలా రీజనబుల్ గా కనిపిస్తుంది, కానీ అదే కాన్సెప్ట్ కాలక్రమేణా ఒక పెద్ద డిబేట్ గా మారింది. 2010లో ఎఫ్సిఆర్ఏని అప్డేట్ చేశారు. రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా మారాయి. ఇప్పుడు ఎన్జిఓస్ ఫారెన్ మనీ తీసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరిగా కావాల్సిందే. అంతేకాదు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది పూర్తిగా గవర్నమెంట్ కి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఢిల్లీలోని ఎస్బీఐ స్పెసిఫిక్ అకౌంట్ లో మాత్రమే మనీని రిసీవ్ చేయాలి. అంటే గవర్నమెంట్ కి విజిబిలిటీ క్లియర్ గా ఉండాలి. ఇక్కడ వరకు చూస్తే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం మాత్రమే అని అనిపిస్తుంది. కానీ క్రిటిక్స్ ఒక పాయింట్ ని రేస్ చేశారు. ఇది ట్రాన్స్పరెన్సీ కాదు, ఇది సర్వేలెన్స్ సిస్టమ్ అని. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి యాక్టివిటీ మానిటర్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, ఒక ఫారెన్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఒక ఎన్జిఓకి 10 కోట్లు పంపిస్తుంది. అయితే ఆ పేపర్ మీద ఇది ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం అని ఉంటుంది, కానీ గ్రౌండ్లో అది అవేర్నెస్ కోసం, సోషల్ ప్రొటెస్ట్ల కోసం, రిలీజియన్స్కి వెళ్తే లేదా రిలీజియన్ ట్రస్ట్లకు వెళ్తే ఇది ఇల్లీగల్ అవుతుంది. గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఒక్కటే, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ దేశంలో థ్రెట్ అవ్వచ్చని. కానీ అదే సమయంలో క్రిటిక్స్ అడిగే ప్రశ్న ఒక్కటే, ఎవరు డిసైడ్ చేస్తారు ఏది సోషల్ వర్క్ కోసం, ఏది ప్రొటెస్ట్ల కోసం అని? ఇక్కడే ఇంకొక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ లా ప్రకారం జర్నలిస్ట్స్, పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫండ్స్ తీసుకోలేరు. గవర్నమెంట్ రీజనింగ్ ఏంటంటే ఇవి దేశ నిర్ణయాలపై ప్రభావితం చేస్తాయని. కానీ క్రిటిక్స్ అంటారు ఇది ఇండైరెక్ట్లీ ఫ్రీడమ్ని లిమిట్ చేస్తున్నారని అంటున్నారు. 2020లో వచ్చిన అమెండ్మెంట్స్ అయితే ఈ లాలోని ప్రతిదాన్ని ఇంకా స్ట్రిక్ట్గా మార్చాయి. ఎంటైర్ సిస్టమ్ మొత్తం ఇంకా కాంట్రవర్షియల్గా మారింది. ఇంతకు ముందులో ఎన్జిఓస్ ఫండ్స్ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అది పూర్తిగా బ్యాన్ అయిపోయింది. అంటే పెద్ద ఎన్జిఓస్ మాత్రమే డైరెక్ట్ ఫండ్స్ తీసుకోగలరు. ఇదే పాయింట్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఆర్గనైజేషన్స్ మోస్ట్లీ చిన్నవే ఉంటాయి. వాళ్ళకి ఫండింగ్ చైన్ కట్ అయిందంటే పూర్ కమ్యూనిటీస్ మీద ప్రభావం పడుతుంది. ఇంకా ఒక పెద్ద చేంజ్ తీసుకువచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ 50% నుంచి 20%కి తీసుకొని వచ్చారు. అంటే ఎన్జిఓలు ఆఫీస్ రెంట్ల కోసం, తమ ఖర్చుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టలేరు. గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే డబ్బు ఎందుకోసం వచ్చిందో ఆ యాక్చువల్ వర్క్ కోసమే వెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు. కానీ ఎన్జిఓస్ ఏమంటున్నారంటే సంస్థ నడవాలంటే ఎంప్లాయీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని అంటున్నారు. ఇవన్నీ లేకుంటే సంస్థ ఎలా నడుస్తుంది అని అడుగుతున్నారు. ఇది నిజానికి ప్రాక్టికల్ వర్సెస్ పాలసీ కాన్సెప్ట్ లాంటిది. ఇక్కడే మరో పెద్ద కాంట్రవర్సీ ఉంది. చాలా పెద్ద ఎన్జిఓస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం, వీటన్నిటికీ గవర్నమెంట్ రీజన్స్ చెప్పింది. ఫండ్స్ అన్ని మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అసలు నిజానికి మాట్లాడుకోవాలంటే ఎక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది. నిజంగానే ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ అనేవి ఒక ప్రాజెక్ట్ కోసమే ఖర్చు పెట్టాలంటే, కానీ నిజానికి ఇండియాలో మాత్రం ఆ ఫండ్స్ అనేటివి రిలీజియన్స్ కోసం లేదా ప్రొటెస్ట్ల కోసం, గవర్నమెంట్కి అపోజిషన్ కోసం, ఆపోజిట్గా మాట్లాడేందుకు ఈ ఫండ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ దాంట్లో ఉన్న అమెండ్మెంట్స్ ఇంకా స్ట్రిక్ట్గా మారుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఫారెన్ ఆర్గనైజేషన్స్ నుండి ఇండియన్ ఎన్జిఓస్కి సుమారు సగటున 18,000 నుండి 22,000 కోట్ల వరకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి,
ఎందుకోసం ఉపయోగిస్తున్నారనేది ఎందుకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. అందుకోసమే గవర్నమెంట్ 2026లో FCRA బిల్లును ఇంకా స్ట్రాంగ్గా చేయాలని చూస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఎక్కువ ఫండింగ్స్ అనేవి యూరోపియన్ కంట్రీస్ మరియు అమెరికన్ నుండే వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్లుని ఎవరు వ్యతిరేకిస్తున్నారో తెలుసా? ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అమెరికన్స్, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అక్కడ నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడ NGOస్కి ఫండ్స్ వేసి ఇక్కడ యాంటీ నేషనలిస్టులకి అలాగే ప్రొటెస్టుల కోసం అలాగే దేశాన్ని పాడు చేసేందుకు మిస్యూజ్ చేయడానికి ఈ ఫండ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. హార్డ్ రియాలిటీ చెప్పాలంటే ఈ FCRA బిల్లును వ్యతిరేకించే వాళ్ళలో మొదటి వరుసలో క్రిస్టియానిటీ మిషనరీస్ అలాగే ముస్లిం మత బోధకులు ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇక్కడ పెద్ద మొత్తంలో ఏదో తప్పు జరుగుతుందనే కదా. అయితే ఇదంతా ఆపేందుకు కోసమే గవర్నమెంట్ ఈ FCRA బిల్లును ఇంకా స్ట్రాంగ్గా పాస్ చేయాలని చూస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి.